పోలీస్ ఇన్స్పెక్టర్ లోపలికి రావటం చూసి సోమయాజులు కొద్దిగా కంగారు పడ్డాడు. ఎవరు కావాలి అడిగాడు. ఇన్స్పెక్టర్ చిరునవ్వు నవ్వి అడిగాడు. కంగారు పడకండి, అవధాని ఉండేది ఇక్కడేగా. అవును, ఏం చేశాడు వాడు? ఆ ముసలైన మొహంలో నుంచి తొలగిపోని కంగారుని, ఆందోళనని చూసి మళ్ళీ నవ్వి చెప్పాడు ఇన్స్పెక్టర్. మా ఉద్యోగంలో ఉండే చిక్కు ఇదే. అనవసరంగా మమ్మల్ని చూసి భయపెడుతుంటారు. అవధాని ఏ తప్పు చేయలేదు. తిరుపతిలో అవధాని తన వస్తువులు పోయినట్లు 7-8 నెలల క్రితం రిపోర్ట్ ఇచ్చారు. ఆ వస్తువులు ట్రేస్ అవుట్ అయ్యాయి. వాటిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చానని చెప్దామని వచ్చాను. ఆ సమాధానం విన్నాక ముసలాయన మొహం తేటపడింది. కూర్చోండి చెప్పాడు కుర్చీ చూపించి. ఇన్స్పెక్టర్ కుర్చీలో కూర్చొని జేబులో నుంచి కొన్ని కాగితాలు తీసి చెప్పాడు. తిరుపతిలో జరిగిందా దొంగతనం? ఈ మధ్య రేణిగుంట పోలీసులు పట్టుకున్నారు ఆ దొంగని. చాలా వస్తువులు దొరికాయి. తిరుపతిలో దొంగతనం చేసిన వస్తువుల జాబితా ఇక్కడ పోలీసులకు పంపించారు. అవధాని తన హైదరాబాద్ చిరునామా ఇవ్వటం వల్ల నిన్న నాకు తిరుపతి నుంచి సమాచారం అందింది. నేను ఇంటికి వెళ్లేదారి ఇదే కనుక దారిలో చెప్పిపోదామని వచ్చాను. దీక్ష మీ అబ్బాయి అనుకుంటాను. అవును, దీక్షని నేను ఎరుగుదును. ఫోటోగ్రాఫర్ కదూ. అవును, ఓ పెళ్ళిలో చూశాను. ఎవరో చెప్పారు దీక్ష ఉండేది ఇక్కడే అని. దీక్ష నేను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. అవధాని తిరుపతిలో సామాను పోగొట్టుకున్న సంగతి దీక్ష నాతో చెప్పాడు. మర్చిపోదామన్నా మర్చిపోలేని విధంగా ఇంటికి తిరిగొచ్చాడు అవధాని. అందుకని గుర్తుండిపోయింది ఆ సంగతి నాకు, నవ్వాడు ఇన్స్పెక్టర్. లేచి నిలబడి కాగితాలు సోమయాజులకి అందించి చెప్పాడు. రేపు ఉదయం ఓసారి స్టేషన్కి రమ్మని చెప్పండి. వీటి మీద సంతకాలు చేసి తెస్తే వారం 10 రోజుల్లో సామాను తిరిగొస్తుంది అన్నాడు. అలాగే. పోయిన వస్తువులు దొరకటం నాకు తెలిసినంతలో ఇదే మొదటిసారి. మీ ఇంట్లో ఎన్నిసార్లు దొంగతనాలు జరిగాయి అడిగాడు ఇన్స్పెక్టర్ నవ్వుతూ. ఇదే ప్రథమం. మరెలా చెప్పగలుగుతున్నారు పోయిన వస్తువులు తిరిగి దొరకటం ఇదే మొదటిసారని? చాలా భాగం తిరిగే దొరుకుతాయి. కాఫీ తీసుకుని వెళ్దురు కానీ ఉండండి. వద్దు, వెళతాను. ఇన్స్పెక్టర్ దృష్టి ఆ మాటలంటూ ఉండగా వరండాలో గుమ్మం పైన ఉన్న ఫోటో మీద పడింది. దాని వంక ఉత్కంఠగా చూసి చెప్పాడు కూర్చుంటూ. పోనీ ఇవ్వండి అని. సోమయాజులు వంటగదిలోనికి వెళ్ళి స్వయంగా కాఫీ కలిపి తీసుకొని వచ్చాడు. ఆ ఫోటో ఎవరిది అడిగాడు ఇన్స్పెక్టర్ కాఫీ తాగుతూ. మేమంతా కలిసి తీయించుకున్నాము. నేను, నా భార్య, కుడిపక్క పెద్దమ్మాయి శర్మ. ఆ అమ్మాయి? సోమయాజులు మొహం క్షణకాలం కలతప్పింది. వెంటనే తేరుకొని చెప్పాడు. మా పని మనిషి. ఛాయే కదా పేరు? నాకు సరిగ్గా గుర్తుంటే అదే. అవును, ఛాయే. ఆమె మీకు తెలుసా? తెలుసు. ఇంట్లో ఉందా అడిగాడు. లేదు. కాఫీ పూర్తిగా తాగి కింద పెట్టి చెప్పాడు. కాఫీ ఛాయ్ కలిపినట్టు లేదు, అందుకే. ఉంటాను. రేపు అవధానిని పంపించండి. బయటకు నడిచాడు పోలీస్ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ వెళ్ళిన 10 నిమిషాలకు వచ్చాడు అవధాని ఆఫీస్ నుంచి. మొహం కడుక్కొనొచ్చి ఇన్స్పెక్టర్ వచ్చి వెళ్ళిన సంగతి చెప్పి కాగితాలు ఇచ్చాడు సోమయాజులు. ఛాయ సంగతి కూడా చెప్పాడు. అవధాని ఆ కాగితాలని అక్కడక్కడ చదివి మడిచి డ్రాయర్లో పెడుతూ చెప్పాడు. ట్రాన్సిస్టర్ తప్ప పనికొచ్చేవి ఏమీ లేవు. అన్నీ కాటన్ బట్టలే. ఆ దొంగ వెధవ ఎన్నిసార్లు వాటిని తొడుక్కొని ఉంటాడో. అయినా ఎందుకు, రేపు వెళ్ళు. ఛాయ ఎలా తెలుసంట వాడికి అడిగాడు అవధాని. అడగలేదు. ఛాయ గురించి ఎక్కువ అడగకుండానే వెళ్ళిపోయాడు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. రేపు నన్ను అడిగితే నేనేం చెప్పను? నెల్లూరు వెళ్ళిందని చెప్తాను. ఏదో చెప్పు. అవధాని ఆ సంగతి చెప్పటానికి మర్నాటి దాకా ఆగే అవసరం లేకపోయింది. గంట తర్వాత మామూలు బట్టల్లో ఉన్న ఒకతను తన భార్యతో వచ్చాడు. ఇన్స్పెక్టర్గా పోల్చుకోలేకపోయాడు సోమయాజులు అతన్ని, తనే స్వయంగా చెప్పేదాకా. ఎవరు కావాలి అడిగాడు సోమయాజులు. అదేమిటి సార్, గంట ముందేగా వచ్చి వెళ్ళాను. మనిషి కన్నా దుస్తుల్ని గుర్తించుకున్నట్టున్నారు. పోలీసు దుస్తుల్లో ఉన్న మహత్యమే అది. ఆ దుస్తులు మా వ్యక్తిత్వాన్ని వ్యతిరేకంగా ప్రదర్శిస్తాయి. మేం కూడా మంచి కోసం, న్యాయ కోసమే పనిచేసేది. కొద్దిగా నొచ్చుకుంటూ చెప్పాడు. కూర్చోండి సార్. ఛాయ వచ్చిందా అడిగింది ఇన్స్పెక్టర్తో వచ్చిన భార్య. నా భార్య రుక్మిణి. ఛాయ బాగా తెలుసు పరిచయం చేస్తూ చెప్పాడు ఇన్స్పెక్టర్. ఎలా తెలుసు అడిగాడు అవధాని. అవధాని మీరేనా? కొన్ని క్షణాలు నిశితంగా అవధానిని చూసి అడిగాడు ఇన్స్పెక్టర్. అవును. ఛాయ తల్లి మరణించాక చాలా కాలం మా ఇంట్లోనే పనిచేసింది చెప్పింది రుక్మిణి. సత్తెనపల్లా మీది? అవును. మా నాన్నగారు అక్కడ డాక్టర్. తర్వాత ప్రాక్టీస్ తెనాలికి మార్చారు. ఛాయ హైదరాబాద్ వచ్చిందని నాకు తెలియదు.
పేరుకు పని మనిషి అయినా మా ఇంట్లో దానిలా దాదాపు నా చెల్లెలులా చూసుకునేవాళ్ళు అమ్మ నాన్న. ఆమె ఊళ్ళో లేదు చెప్పాడు అవధాని. సత్తెనపల్లి వెళ్ళిందా? బయటకి ఏ కూరలు తేవటానికో వెళ్ళిందనుకున్నానే చెప్పాడు ఇన్స్పెక్టర్. నెల్లూరులో మా తోడల్లుడు భార్యకి కానుపు రోజులు, మనిషిని సహాయానికి పంపమంటే పంపించాము చెప్పాడు సోమయాజులు. అలాగా, ఆమె వచ్చాక ఓసారి మా ఇంటికి తీసుకురండి, ఇల్లు దీక్షకు తెలుసు. కాసేపు కూర్చొని కాఫీ తాగి భార్యాభర్తలిద్దరూ వెళ్ళిపోయారు. దీర్ఘంగా నిట్టూర్చాడు సోమయాజులు. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కూర్చున్నంతసేపు గుండె లట్టుకులట్టుకుమంటూనే ఉంది నాకు చెప్పాడు. శాంత ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాక అవధాని జరిగింది క్లుప్తంగా చెప్పాడు. ఛాయ వెళ్ళిన 2.5 నెలల తర్వాత అవధాని వదినతో మాట్లాడటం అదే మొదటి సందర్భం. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం చెప్పాడు అవధాని సుందరితో. అవును చెప్పింది సుందరి చేతిగోళ్లకున్న న్యాచురల్ షేడ్ వంక చూసుకుంటూ. నువ్వే రమ్మని పిలిచావు, వచ్చాను, నువ్వే చెప్పాలి ఏదైనా అడిగాడు అవధాని. ఛాయ సంగతి నువ్వు చెప్పాక చివరికో తీర్మానానికి వచ్చాను. ఏమిటా తీర్మానం అడిగాడు అవధాని. సరిగ్గా ఇవాళ్టికి 27 రోజుల తర్వాత నా పెళ్ళి. చేతిగోళ్ల వంక చూసుకుంటూనే చెప్పింది సుందరి. అవధాని వంక తలెత్తి చూడలేదు. చూస్తే జాలి వేసి ఉండేది. చాలాసేపటికి తేరుకొని చెప్పాడు అవధాని అతి పొడిగా. కంగ్రాట్స్. థ్యాంక్స్ చెప్పలేదు సుందరి తిరిగి. నువ్వు దోషి అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, కానీ నువ్వు దోషివేమో అనే అనుమానం పెనుభూతమై కూర్చొని నన్ను రోజు ఏడిపిస్తూ ఉంటే నీతో సుఖంగా బ్రతకలేను. అది నా బలహీనత. నా బలహీనత ఏమిటో నాకు తెలుసు. అనుమానం సంసారంలో వచ్చిందంటే ఆ సంసారంలోకి అర్థమైంది. ఇక పూర్తి చేయకు, చీకటి వచ్చినట్లే. నీ వరకు నువ్వు చేసేది మంచి పనే. బిల్ రాగానే సుందరి లేచి హోటల్లో నుంచి బయటకు నడిచింది. అవధాని బిల్ చెల్లించటానికి కౌంటర్ దగ్గర ఆగితే దూరంగా నిలబడింది. హోటల్ గేటు దాటుతూ చెప్పాడు అవధాని. మొదటిసారిగా నాకిప్పుడు మా పెద్ద వదిన అంటే గౌరవం కలిగింది. దానికి కారణం నువ్వే. నేనే శర్మనయ్యి నువ్వే శాంతవైతే ఎప్పుడో వీడుకోలయ్యి ఉండేది. సుందరికి అతని మాటలు అర్థం కాలేదు. అర్థమయ్యేలా చెప్పమని కూడా అడగలేదు. ఆమెను ఆటో ఎక్కించాడు. వెళ్ళిపోతున్న ఆటో వంక చూస్తూ నిలబడిపోయాడు. సుందరి అందమైంది అనుకున్నాడు అతను చాలా కాలం తర్వాత ఆ రోజు. ఛాయ్కి 9వ నెల. ఇవాళో రేపో పురుడు రావచ్చు. ఆ సంగతి ఇంట్లో అందరికీ తెలుసు. టెలిగ్రామ్ రావచ్చు అనుకుంటున్నారు మనసులోనే. ముక్కు మీద 2 వేళ్లుంచుకొని కూతురు కొడుకు అనుకొని ఓ వేలును ముట్టుకోమన్నాడు శర్మ ఫ్యాక్టరీలో తన ముత్రుల్ని. అంతా ఓ వేలు ముట్టుకున్నారు. 6 కొడుకు వేలు, 8 మంది కూతురు వేలు పట్టుకున్నారు. దీక్ష ₹1 బిళ్ళ పైకి ఎగరవేసి టేబుల్ మీద పడ్డ ₹1 బిళ్ళ మీద అరచేతిని మూసి బొమ్మైతే అమ్మాయి, బొరుసైతే అబ్బాయి అనుకొని చేయి తీసి చూశాడు. బొమ్మ. 10 సార్లు అలా చేశాడు. 7 సార్లు బొమ్మ, 3 సార్లు బొరుసు పడ్డాయి. అవధాని 2 చీటీల మీద పాప బాబు అని రాసి వాటిని ఆఫీసులో లంచ్ అవర్లో టెలిఫోన్ ఆపరేటర్ చేత తీయించాడు. బాబు వచ్చింది. కామేశ్వరమ్మ సోమయాజులు రహస్యంగా ఛాయ సంతానం గురించి చర్చించుకున్నారు. కూతురా కొడుకా అని. శాంత 2 రోజులు శర్మ వంక కన్నెత్తైనా చూడలేదు. బాబుకి స్నానం చేయించలేదు. ఆఫీసులో కూడా సరిగ్గా పని చేయలేకపోయింది. మధ్యాహ్నం సెలవు పెట్టి 2 రోజులు మ్యాట్నీలకు వెళ్ళింది. ఆ 2 సినిమాల్లో ఒకటి మొదటిసారి ఛాయతో చూసిన సినిమా. ఆమె ఆ సినిమా గురించి వ్యక్తం చేసిన అభిప్రాయం కూడా గుర్తుకొచ్చింది శాంతకి. సగటు కన్నపిల్ల ఊహలని, ఆశలని, అభిప్రాయాల్ని, ఆదర్శాల్ని కలిపి వాటికి పాత్రలు, సన్నివేశాలు కల్పించి సినిమాగా తీసి ప్రజల మీదికి వదిలారు. ఛాయ ఆ సినిమా చూసి తెగ మెచ్చుకుంది. ఆమె దెబ్బతినటానికి ఇలాంటి సినిమాలు, కథలు తోడ్పడి ఉంటాయా అనుకుంది. శాంత ఇంటికి రాగానే సోమయాజులు శాంత చేతిలో పెట్టాడు టెలిగ్రామ్. చదివింది. హేరా, కుప్పలా కూలిపోయింది శాంత. మోకాళ్లల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడోసాగింది. ఛాయ చచ్చిపోయింది. ఎవరూ వెళ్ళలేదు. నెల్లూరికి ఛాయ దహనానికి ఎవరూ వెళ్ళలేదు. అన్నదమ్ముల్లో ఒకరి మనసులో వెళ్ళాలని గాఢంగా ఉన్నా ఎవరూ వెళ్ళలేదు. అంతేకాదు, 3 బయటికి ఎవరికీ తెలిసేలా బాధపడలేదు. ఒంటరిగా ఎవరూ చూడకుండా తనివి తీరా రహస్యంగా కడుపారా ఏడ్చారు. దీక్ష స్టూడియోలో, అవధాని పబ్లిక్ గార్డెన్స్లో లాన్ మీద పడుకొని, శర్మ నైట్ డ్యూటీ అయ్యాక నాయర్ టీ స్టాల్లో 3 మొహాలు కడుక్కుని ఏడ్చిన గుర్తులు లేకుండా జాగ్రత్త పడి ఇంటికి వచ్చారు. కానీ తమ ఉబ్బిన కళ్ళని మాత్రం గమనించలేదు 3. శాంత గమనించింది. ధైర్యంగా ఇంట్లో ఏడవటానికి కూడా చేతకాని వాళ్ల పరిస్థితికి కొద్దిగా జాలిపడింది.
సోమయాజులు మాత్రం అందరిలా ఎక్కువగా బాధపడినట్లు బయటకు కనపడలేదు. కామేశ్వరమ్మ సొంత కూతురు చచ్చిపోయినట్లుగా వలవల ఏడ్చింది. ఆవిడని ఎవరూ పట్టలేకపోయారు. సత్తెనపల్లి నుంచి అమాయకురాలిని పిలిపించి, మనమే మృత్యువుకి అప్పగించాం, మనం నాశనం అయిపోతాము, ఛాయ ఉసురు మనకి తప్పక తగులుతుంది. ఆవిడ నోటికి హద్దుపద్దు లేకుండా ఆవేశంగా మాట్లాడింది. భర్తని, పిల్లల్ని, కోడల్ని అందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టింది. తనని తను తిట్టుకుంది. కానీ నెల్లూరు వెళ్తాను అనలేదు. శాంతకి వెళ్ళాలి అనిపించింది, వెళ్ళకూడదు అనిపించింది. 2 కోరికలు సమపాలల్లో ఉన్నాయి. కానీ చివరికి వెళ్ళలేదు. సోమయాజులు టెలిగ్రామ్ అని ఆర్డర్ పంపారు ఖర్చులకి. టెలిగ్రామ్ అందిన 3వ రోజు సహజానందం గారికి జరిగింది క్లుప్తంగా ఉత్తరం రాశారు. వర్షాకాలం. వర్షం వస్తుందన్న మిషతో శాంత, శర్మ, దీక్ష, అవధాని ఎవరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు. కుర్చీల్లో శిలల్లా కూర్చుండిపోయారు. అర్ధరాత్రి రహస్యంగా నిశ్శబ్దంగా శర్మ రోధిస్తూ ఉంటే శాంత భర్త భుజం మీద చెయ్యి వేసింది. ఉలిక్కిపడి తలెత్తాడు. అట్టే బాధపడకండి చెప్పింది శాంత. ఛాయ నెల్లూరు వెళ్ళాక మొదటిసారిగా శర్మని తాకింది శాంత. ఆ రాత్రి మొదటిసారిగా పలకరించింది. ఛాయ ఇన్నాళ్ళు మనతో ఉండటం వల్ల వద్దనుకున్న ఆపుకోలేని ఏడుపు. శర్మ చెప్పాడు తొట్రుపాటుగా. మీ ఇంట్లో మీ గదిలో ఏడవటానికి కూడా ధైర్యం లేకపోతే ఎలా? తనివి తీరా ఏడవండి, కానీ రహస్యంగా కాదు. ఛాయ ఆత్మ క్షోభిస్తుంది. ఛాయకి కొడుకు పుట్టాడు. 4 కేజీల బరువు ఉన్నాడు. ఛాయలాగే చామన ఛాయ. 11వ రోజు సోమయాజులు శాంత నెల్లూరు వెళ్లారు. ఇలా జరుగుతుందనుకోలేదండి. ఛాయ మొదటి నుంచి భయపడుతూనే ఉంది. కాన్పు సరిగ్గా అవుతుందో లేదోనన్న భయం ఒకటి, కాన్పులో తను చచ్చిపోతాననే పిచ్చి భయం ఒకటి పట్టుకుంది. ఎలా జరిగింది అడిగింది శాంత నిర్లిప్తంగా. శాంత పిన్నత్తగారు చెప్పారు. అర్ధరాత్రి నొప్పులు వస్తున్నాయంటే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాము. 2 రోజుల ముందే డాక్టర్ పరీక్ష చేసి 1-2 రోజుల్లో నొప్పులు వస్తాయని, రాకపోతే వచ్చేందుకు మందిస్తామని చెప్పింది. అర్ధరాత్రి హాస్పిటల్లో చేర్పించాము. తెల్లారి 6:30కు వచ్చింది పురుడు. కాన్పు మామూలుగానే సహజంగానే అయ్యింది. ఆయుధాలేమీ ఉపయోగించలేదు. 4-5 కుట్లు పడ్డాయి అంతే. పురుడు వచ్చిన 2 గంటలకి వాతం కమ్మి చచ్చిపోయింది. కాసేపాగి మళ్ళీ చెప్పింది శాంతకి. అసలు నమ్మలేకపోయాము. ఇంత చిన్న వయసులో చచ్చిపోతుందనుకోలేదు. శవాన్ని చూస్తే ఎవరూ నమ్మలేరు. చచ్చిపోయిందంటే నిద్రపోతుందనుకుంటారు. చచ్చిపోయిన ఆ ముఖం మీద జీవకళ, తృప్తి, సంతోషం చెక్కు చెదరలేదంటే నమ్ము. 4-5 రోజులు వరుసగా నిద్రపోని వాళ్ళు ఎంత గాఢంగా నిద్రపోతారో అంత గాఢంగా నిద్రపోతుంది. లేపితే లేస్తుంది అనిపించేలా ఉంది శవం. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చెప్తూ ఉంటే. శాంత కళ్ళు చెమర్చాయి. మీకు టెలిగ్రామ్ ఇచ్చాము. రాత్రి లోపల రాలేరని తెలుసు. అందుకే సాయంత్రం సూర్యాస్తమయానికి 1 గంట ముందు శ్మశానానికి తీసుకుని వెళ్ళాం. దహనం అవుతూ ఉండగా సూర్యుడు అస్తమించాడు. శ్మశానానికి వెళ్ళటం ఇదే మొదటిసారి నాకు. అబ్బా, అక్కడ ఎంత విచారం కాపురం చేస్తూ ఉంటుంది. కొత్త వాళ్ళకైనా కళ్ళు చెమరుస్తాయి. సోమయాజులు తోడల్లుడు చెప్పాడు. నిజం, నేనోసారి వెళ్ళాను. నాకు నాన్న లేరు చెప్పింది శాంత. సత్తెనపల్లిలో పుట్టి పెరిగింది. ఇక్కడ రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ నేలలో కలిసిపోయింది. నెల్లూరు నేలకి ఛాయ ఏ జన్మలోనో బాకిపడి ఉంటుంది. పిచ్చి పిల్ల. పిల్లాడి ఎవరి పోలికో చెప్పగలరా? అప్పుడేం తెలుస్తుంది? 3వ నెలైనా రానిదే. కాసేపాగి అడిగింది. ఛాయ చెప్పిందా మీకేమైనా? ఆ సంగతా? అవును, తన బిడ్డ తండ్రి ఎవరో. ఆవిడ మొహంలో విచారం తొంగి చూసింది. చెప్పలేదు. చాలాసార్లు నయాన భయాన అడిగి చూశాను. కానిపోయాక చెప్తానంది. ఛాయ్కి మొదటి నుంచి కానుపులో తనో పుట్టేవాళ్ళు చచ్చిపోతామనే భయం ఉండేది. నాకు తెలియదే. అప్పుడప్పుడు అరచేయి చూసుకుంటూ ఉండేది. ఓసారి ఎందుకు అని అడిగాను. చిన్నప్పుడు ఎప్పుడో ఎవరో కోయేవాడు చెప్పాడంట. మొదటి కానుపులో తల్లో పిల్లో ఇద్దరిలో ఒకరే బ్రతుకుతారని. ఆ పిల్ల మనసులో అది బాగా నాటుకున్నట్టుంది. అయితే చెప్పలేదన్నమాట. నిస్పృహగా అన్నది శాంత. లేదు, బ్రతికి ఉంటే చెప్పేది. తెలుసుకోవాలనే పట్టుదల ఇంకా ఎక్కువైంది ఇప్పుడు నాలో. కానీ ఎలా? ఇప్పుడు అసలు చెప్పలేవాళ్ళు. అదే ఆలోచిస్తున్నాను చెప్పింది శాంత. సోమయాజులు శాంతని సంప్రదించాడు. పిల్లాడిని ప్రస్తుతానికి ఇక్కడే ఉంచి ఏ అనాథ శరణాలయంలోనో చేర్పించేద్దామని అనుకుంటున్నానమ్మా అన్నారు. మీకందుకు మనసొప్పుతుందా అడిగింది శాంత. కన్నతండ్రికే లేని దయ నాకుండాలా? మీరు తాత, తండ్రికి దయ లేకపోతే తాతకైనా ఉండదా కనీసం? మంచి తాతనే, ఏం చేద్దాం? నీ సలహా ఏమిటి? నవ్వి అడిగాడు. హైదరాబాద్ తీసుకొని వెళ్దాం. నీకు సమ్మతమేనా? ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో అడిగాడు సోమయాజులు. సమ్మతమే, నాకంతకంటే కావాల్సింది లేదు. 3వ నెల వస్తే కానీ చిల్డ్రన్స్ సెంటర్లో తీసుకోరు పిల్లల్ని.
తర్వాత బాబుతో పాటే వాణ్ణి సెంటర్లో దిగపెట్టొచ్చు. నేను ఓ 1 రోజులు సెలవు పెట్టి బాబుని చూసుకుంటాను. సోమయాజులు కళ్ళు ఆనందంతో మిలమిలలాడటం గమనించి జాలిపడింది శాంత. మంచిది చెప్పాడాయన. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టికెట్లు రిజర్వ్ చేయించండి హైదరాబాద్కి. రైల్లో అయితే బాగుంటుందేమో, ఇంత పసికందుతో బస్సులో అయితే ఇబ్బందేమో. నా షడ్డకుడికి రైల్వేలో పనిచేసే ఎవరో తెలుసంట, ఎల్లుండికైతే 2 బర్తులు ఇప్పిస్తానన్నాడు. సరే అయితే ఆగుదాం ఒప్పుకుంది శాంత. శాంత పిన్నత్తగారు ఓ విచిత్రమైన సంగతి చెప్పింది శాంతకి. చాయ్ పేరు మీద 4-5 సార్లు రిజిస్టర్ పోస్ట్ పార్సెల్స్ వచ్చాయి. ఎవరు పంపారో తెలిసేది కాదు. ఓసారి చీర, ఇంటిమేట్ పర్ఫ్యూమ్, ఓసారి యాపిల్ పళ్ళు వచ్చాయి. పంపిన పేరు ఉండేది కాదు పార్సెల్ మీద. ఆ పార్సెల్స్ దాచాను. ఛాయ్కి తెలిసే ఉండాలి ఎవరు పంపారో, కానీ నాకు చెప్పలేదు. ఇంకెవరు? ఆ త్రిమూర్తులలో ఒకరి పనే ఇది. ఆ చీర, పర్ఫ్యూమ్ బాటిల్, పార్సెల్ వచ్చిన కవర్లని శాంత పరిశీలించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. కవర్ల మీద ఇంగ్లీష్లో టైప్ చేసిన కాగితం అతికించారు. నేను తీసుకుని వెళ్తాను వీటిని అంది ఛాయ. అలాగే తీసుకెళ్ళు, ఇప్పుడే పెట్టెలో పెట్టుకో. బస్సులో ముగ్గురు హైదరాబాద్ చేరుకున్నారు. ఆటో ఇల్లు సమీపిస్తూ ఉండగా మామగారితో చెప్పింది శాంత. మరో 1 రోజుల దాకా సెలవు పెడతానని చెప్పాగా మీకు? అవును. ఆటో దిగి సోమయాజులు ఇంట్లోకి నడిచారు. డబ్బు శాంత దగ్గర ఉంది. ఫేర్ చెల్లించి లోపలికి నడిచింది శాంత ఛాయ కొడుకుతో. అన్నదమ్ములు ముగ్గురి దృష్టి శాంత చేతిలోని ఛాయ కొడుకు మీద పడింది. శాంత చేతిలోని ఛాయ కొడుకు కనపడలేదు వాళ్ళకి. పిల్లాడు కనపడకుండా, మిల్లీమీటర్ భాగమైన శరీరం కనపడకుండా శాంత పిల్లాడిని సన్నటి బట్టలో చుట్టేసింది. సరాసరి తన గదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళి మంచం మీద ఛాయ కొడుకును పడుకోబెట్టి బాబును బయటకు పంపించి లోపలికి తన భర్త గారిని మరెవరినీ రాకుండా తలిపేసింది. లీవ్ అప్లికేషన్ భర్తకి ఇచ్చి పోస్ట్ చేయమని చెప్పింది. నెల్లూరు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన గంటలోనే. సాధారణంగా అయితే స్వయంగా ఆఫీస్కు వెళ్ళి దగ్గరుండి కారణం చెప్పి ఆఫీసర్ చేత సెలవు మంజూరు చేయించుకునేది. కానీ ఈసారి అలా వెళ్ళలేదు. సెలవు మంజూరు కాకపోతే జీతం రాదని తెలిసినా బాధపడలేదు. ఓ 1 నెల జీతం మామూలు పరిస్థితుల్లో అయితే వదులుకునేది కాదు శాంత. మామగారికి తీసుకురావాల్సిన సరుకుల జాబితాను ఇచ్చింది. గ్లాస్కో డబ్బా, పాల తిత్తి, బేబీ పౌడర్ లాంటి ఛాయ కొడుకుకు అవసరం అయ్యేవి అవి. తలుపు చప్పుడైతే తెరిచింది. ఎదురుగా శర్మ. ఎందుకు తలుపేసుకుంటావు? డబ్బు లోపలుంది. నువ్వు అడ్డు జరిగితే తీసుకుంటాను చెప్పాడు శర్మ ఆఫీస్కు వెళ్తూ. ఎక్కడుంది అడిగింది శాంత. డ్రాయర్లో ఉంది పర్స్. ఆగండి. శాంత భర్త మొహం మీదే తలుపులు వేసి లోపల గడియ పెట్టుకుంది. టేబుల్ దగ్గరికి వెళ్ళి డ్రాయర్ తెరిచి పర్స్ తీసుకుని మళ్ళీ గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు తీసి భర్త చేతిలో ఉంచింది పర్సుని. శర్మ కొద్దిగా ఆశ్చర్యంగా దిగ్భ్రమ చెందినట్లుగా చూశాడు శాంత వంక. ఆ రాత్రి వంటవాడు భోజనానికి పిలిచినప్పుడు శాంత పిల్లవాడిని గదిలో మంచం మీదే వదిలి తన గది తలుపు గొళ్ళెం పెట్టి తాళం వేసి వంటగదిలోనికి వెళ్ళింది. మరుదలిద్దరికీ వదిన ప్రవర్తన విచిత్రంగా అనిపించింది. భోజనం త్వరగా కానిచ్చి మళ్ళీ శాంత తన గదిలోకి వెళ్ళిపోయింది. క్రమంగా శాంత ప్రవర్తన ముగ్గురు అన్నదమ్ములకి అర్థమవసాగింది. కారణం కూడా గ్రహించగలిగారు. నెల్లూరు నుంచి ఛాయ కొడుకుతో తిరిగి వచ్చాక శాంత శర్మ తాలూకు బట్టలు, వస్తువులు, పక్క బట్టలు అన్నీ ఇదివరలో ఛాయ ఉండే గదిలోకి మార్చేసింది. ఇవాల్టి నుంచి నేను చెప్పేదాకా మీరు నా గదిలోకి రాకూడదు, ఎందుకలా చేశావని అడగగానే స్థిరంగా చెప్పింది శాంత శర్మకి. దేనికి? ఆశ్చర్యంగా అడిగాడు శర్మ. త్వరలోనే తెలుస్తుంది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించక, మొగుడనేవాడు. మాటలు అనవసరం. తొనకకుండా ఇంకా స్థిరంగా చెప్పి శాంత భర్త మొహం మీదే తన గది తలుపులు వేసేసింది. శాంత ఎక్కువ కాలం ఆ గదిలోనే గడుపుతుంది. స్నానం, భోజనం లాంటి నిత్యావసరాలకే గదిలో నుంచి బయటకు వెళ్తుంది. వెళ్ళేటప్పుడు గది తలుపు గొళ్ళెం పెట్టి గాడ్రేజ్ నవతాళ్ 7 లివర్స్ తాళం వేసి సరిగ్గా పడిందో లేదో లాగి మరీ చూసి వెళుతుంది. సోమయాజులు ఆమె చర్యలని నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. కానీ ఎందుకు అని అడగలేదు. శాంత ఏ విషయంలోనూ పొరపాటు చేసే మనిషి కాదని ఆయన విశ్వాసం. కామేశ్వరమ్మ గొణిగితే ఆయన ఆవిడ్ని కోప్పడ్డాడు. మొదటి 2 రోజులు శర్మ భోజనాల దగ్గర అందరి ముందు శాంత మీద గట్టిగా అరిచాడు. తనని కాదు అన్నట్టుగా శాంత అతని మాటల్ని పట్టించుకోలేదు. శర్మ 4వ రోజు నుంచి శాంతతో మాట్లాడటం మానేశాడు. తనని గదిలోకి రానిస్తే కానీ ఇక మాట్లాడను అన్నాడు. తనకసలు పెళ్ళే కాలేదు అనుకుంటానన్నాడు. ఈ విధంగా తనని వెలివేయటం కంటే భార్య నుంచి పొందే నీచం మరింకేం ఉండదు అనన్నాడు. ఈ కాలంలో అంటరాని వాళ్ళని కూడా ప్రజలు అంత దూరంలో ఉంచటం లేదు అని అన్నాడు. అక్కసు కొద్దీ ఇంకా చాలా అరిచాడు. కానీ తర్వాత శాంత తనని ఎందుకు గదిలోకి రానివ్వటం లేదో అర్థం అవగానే నోరెత్తలేదు. అతి త్వరలోనే ఆ ఇంట్లో అందరికీ శాంత ఆంతర్యం అవగాహన అయింది.
మొదటిసారి ఛాయ కొడుకును ఆ గదిలోకి తీసుకువెళ్లిన క్షణం నుంచి శాంత ఆ పసికందును బయటకు తీసుకురాలేదు. ఎప్పుడు ఖైదీలాగా ఆ గదిలోనే ఉన్నాడు వాడు. శాంత తన స్నానం అయ్యాక ప్లాస్టిక్ బేసిన్ నిండా వేడి నీళ్లు తీసుకుని గదిలోకి వెళ్తుంది. గదిలోనే ఛాయ కొడుకుకు స్నానం చేయిస్తుంది. పాలు, నిద్ర, ఆట అన్నీ వాడికి ఆ గదిలోనే. ఛాయ కొడుకు ఆ గదిలోకి ప్రవేశించాక శాంత కొడుకు బాబు తప్ప మరెవ్వరూ ఆ గదిలోకి అడుగుపెట్టలేదు. 4-5 సార్లు కామేశ్వరమ్మ వెళ్ళి ఆ బిడ్డని చూడటానికి ప్రయత్నించింది, కానీ శాంత అందుకు అనుమతించలేదు. వద్దండి అత్తయ్య గారు, మీరు నేను చెప్పేదాకా నా గదిలోకి రావద్దు నిష్కర్షగా చెప్పింది. కోడలి మీద కోపంతో శర్మలాగానే శాంతతో మాట్లాడటం మానేసింది కామేశ్వరమ్మ. శాంత అవధాని చేత కానీ ఎదురింటి పిల్లల చేత కానీ దగ్గరే ఉన్న సిటీ లైబ్రరీ నుంచి పుస్తకాలు తెప్పించుకునేది. గదిలో వేరే కాలక్షేపం లేకపోవటం వల్ల రోజుకో పుస్తకం చొప్పున చదువుతుంది. లేదా పత్రికలలో ప్రచురించిన వాటి మీద విమర్శ వ్యాసాలు, ఉత్తరాలు రాసి పంపుతూ ఉంటుంది. ఉదయం ఎప్పుడైనా ఆ గది కిటికీ తలుపులు తెరిచేది శాంత. అలా తెరిచినప్పుడు మాత్రం కిటికీలో నుంచి ఎవరైనా అకస్మాత్తుగా చూస్తే ఛాయ కొడుకు కనపడకుండా దోమతెర వేసి ఉంచేది. దోమతెరకున్న పల్చటి పొరల్లో నుంచి లీలగా వాడి ఆకారం కనపడుతుందనే భయంతో కిటికీ వైపు తెర మీద టవల్ని కప్పిపెట్టేది. క్రమంగా అన్నదమ్ములు ముగ్గురికి అర్థమైంది శాంత ఆంతర్యం. ఛాయ కొడుకును ఆ ముగ్గురిలో ఎవరూ చూడకుండా జాగ్రత్త పడుతుంది శాంత. అర్ధరాత్రి ఛాయ కొడుకు ఎప్పుడైనా నిద్రలో ఏడిస్తే ఆ ఏడుపు మాత్రం వరండాలో పడుకున్న దీక్షకి, ఛాయ గదిలో నైట్ డ్యూటీ లేక పడుకున్న శర్మకి, మధ్యాహ్నాల్లో పడుకున్న అవధానికి వినిపించేది. అరుదుగా వినిపించే ఆ ఏడుపు తప్ప ఛాయ కొడుకు గురించి ఆ ముగ్గురికి కానీ ఆ ఇంట్లో మరెవరికి కానీ ఏమీ తెలియదు. ఎలా ఉంటాడో, చామన ఛాయో, రంగో, ఎలా నవ్వుతాడో, ఛాయ పోలిక అవునో కాదో, ఎవరి పోలికైనా వచ్చిందో లేదో ఆ ముగ్గురికి ఛాయ కొడుకు గురించి ఏమీ తెలియదు. నేను చూస్తాను, నాకు చూడాలనుంది, నాకు చూపించు అని ఆ ముగ్గురిలో గట్టిగా ఎవరూ అడగలేకపోయారు. అంత ధైర్యము సత్తా ముగ్గురికి లేకపోయాయి. అలా అడిగితే ఎవరూ అడగకుండా తనొక్కడే అలా అడిగితే, నీ కొడుకు కాకపోతే నీకెందుకంత మక్కువ, లోపలికి రా, తనివి తీరా చూడు అని శాంత అంటుందని ఆ ముగ్గురికి తెలుసు. అందుకే శాంతతో కానీ మరెవరితో కానీ తమలో తాము ఛాయ కొడుకు ప్రస్తావన తీసుకురాలేదు. ఓ రోజు శాంతకి మనీ ఆర్డర్ వచ్చింది. సొంత చిరునామా ఉండాల్సిన చోట ఉన్న అడ్రస్ చూసింది శాంత. ఆ డబ్బు పంపిన వ్యక్తి పేరు గల వాళ్ళెవరో ఆమెకు పరిచయం లేరు. ఏదో పేరు నింపాలి కాబట్టి ఓ పేరు రాశారని, ఏదో చిరునామా ఇవ్వాలి కాబట్టి ఓ చిరునామా ఇచ్చారని, అది తప్పు చిరునామా అని శాంత తేలిగ్గా గ్రహించింది. 100 రూపాయలు సంతకం పెట్టి తీసుకుంది. మనీ ఆర్డర్ కూపన్ మీద రాసి ఉన్న ఇంగ్లీష్ వాక్యాలు చదివింది. చేతి వ్రాత కాదది, నీట్గా టైప్ చేయబడి ఉంది. ఫారంలో పంపేవాళ్ల సంతకం ఉండాల్సిన చోట 4-5 అర్థం పర్థం లేని గీతలున్నాయి. మనీ ఆర్డర్ కూపన్ చదివింది శాంత. దయచేసి 100 రూపాయలు పెట్టి ఛాయ కొడుకుకి, నా కొడుకుకి కావలసిన వస్తువులు కొనండి, మీ డబ్బు వృధా చేసుకోవద్దు అనుంది. పోస్ట్ మ్యాన్కి 50 రూపాయలు అందించింది శాంత. దేనికి అడిగాడు అతను ఆశ్చర్యంగా. టిప్. ఇంతనా అదురుపడ్డాడు. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. చేతిలోని 50 రూపాయల వంక చూసుకొని ఆనందంగా బయటకు నడిచాడు పోస్ట్ మ్యాన్. ఆ రాత్రి భోజనాల ముందు అంతా కూర్చున్నాక శాంత లేచి నిలబడి చెప్పింది, ఇవాళ నాకు ఛాయ కొడుకు తండ్రి 100 రూపాయల మనీ ఆర్డర్ పంపించాడు. తన కొడుకు కోసం నన్ను డబ్బు ఖర్చు చేయవద్దని ఆ 100 వాడుకోమని పంపాడు. నిజమా అడిగింది కామేశ్వరమ్మ తెల్లబోతూ. సోమయాజులు తన కొడుకుల మొహాలకేసి నిశితంగా చూస్తూ ఉండిపోయారు. ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో నాకు తెలుసు. ఆ 100లో 50 రూపాయలు పోస్ట్ మ్యాన్కి టిప్పుగా ఇచ్చాను. సోమయాజులు కొడుకుల వంకే చూస్తున్నాడు. ముగ్గురి మొహాలు నిర్వికారంగా ఉన్నాయి. నా జీవితంలో నా చేత పోస్ట్ మ్యాన్కి అంత పెద్ద టిప్ ఇచ్చినందుకు సంతోషం. సోమయాజులు తన దృష్టి మరల్చలేదు కొడుకుల మీద నుంచి. చిన్నప్పటి నుంచి నాకు వింత కోరికుండేది. నాకున్న అనేక వింత కోరికల్లో ఇది ముఖ్యమైంది. 10 రూపాయల కాగితాలని పరపరా చింపేయాలన్నది నా కోరిక. మన దేశంలో ఉన్న కోట్ల మందిలో అలా మనస్ఫూర్తిగా చేయగల వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. తెల్లబోయి చూస్తున్నాడు వంటవాడు కూడా. ఆమె 5-10 రూపాయల నోట్లని బయటకు తీసి వాళ్ల కళ్ళ ముందే పరపర వాటిని చింపేసింది. ముక్కలు ముక్కలుగా, క్రోధంగా, కోపంగా చింపేసింది. సోమయాజులు రెప్పవాల్చకుండా కొడుకుల వంక చూశాడు. ఆయనకి ఎవరిలోనూ ఎలాంటి చలనం కనపడలేదు. ఎవరికి కనుబొమ్మలు కోపంతో ముడుచుకోలేదు. ఆశ్చర్యంతో రెప్పలు అల్లాడలేదు. పెదిమలు బిగించుకోలేదు ఎవరు. ఏం జరగనట్టే కూర్చున్నారు. అమ్మయ్య, ఇప్పుడు ఆ కోరిక తీరింది. శాంత రౌద్రంగా చూసింది ముగ్గురి వంక. అండర్స్టూడ్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయక. మగాడై పుట్టి కూడా సిగ్గులేదు. సొంత కొడుకును చూసుకోవాలనే తపన, ప్రేమ లేని నువ్వు ఉత్త కామకుడివి, నీచుడివి.
ఛాయ దేహం నీకు ముఖ్యం, కానీ నీ వల్ల ఆ దేహంలో నుంచి పుట్టిన నీ కొడుకు నీకు ముఖ్యం కాదు. వాడు నీకేం కాడు. ఓ 100 వాడి మొహన తగలేస్తే నీ మనసుకు శాంతి లభిస్తుందనుకున్నావా? లభించదు. నన్ను ఇంత క్షోభ పెట్టి నా చేత కన్నీళ్లను తెప్పించిన నువ్వు అందరిలా చావవు. యు విల్ డై లైక్ ఎ డాగ్, లైక్ ఎ పిగ్. యు ఆర్ బార్బరస్. ఐ హేట్ యు. యు ఆర్. శాంత కోపం, రౌద్రం, ఆవేశం అన్నాళ్లుగా దాచుకుంటున్నవి దుఃఖంలోకి మారాయి. ఇంకా భరించలేకపోయింది. ఇంకా మాట్లాడలేకపోయింది. కుండ పగిలినట్లుగా కూలపడిపోయింది. నేల మీద పడుకొని వెక్కి వెక్కి వలవల, చంటి పిల్లల, గట్టు తెగిన చెరువులా, గుండెలో కాల్చిన కత్తి దిగిన మనిషిలా ఏడుస్తుంది శాంత. కామేశ్వరమ్మ అపరకాలిలా రూపం దాల్చిన శాంతను చూసి భయపడిపోయింది. కానీ అంతలోనే పసిపిల్లల నేల మీద పడుకొని ఏడుస్తున్న శాంతని చూశాక జాలి, ప్రేమ ముంచుకొచ్చాయి. శాంత తలని తన ఒళ్ళోకి తీసుకుని ఊరుకోమ్మా, ఊరుకో అంటూ నిమురుతూ ఉండిపోయింది. సోమయాజులు ఇంత జరిగినా ఓ క్షణకాలం కూడా శాంత వైపు తిరిగి చూడలేదు. తన చూపును తన 3 కొడుకుల మీదే కేంద్రీకరించి వాళ్ళని చూస్తూ ఉండిపోయాడు. ఆ 3 అలాగే శిలల్లా, ప్రాణం లేని బొమ్మల్లా కూర్చున్నారు చెవులు అప్పగించి వింటూ. వంటవాడికి ఆ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక బయటకు వెళ్ళిపోయాడు. దాదాపు 1/2 గంట దాకా నిశ్శబ్దం తాండవం చేసింది వంటగదిలో. ఎవరూ దగ్గనైనా తగ్గలేదు. క్రమంగా శాంత ఏడుపు ఆపుకుంది. అంతలోనే ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ శాంత గదిలో నుంచి ఛాయ కొడుకు ఏడుపు అలలు అలలుగా వినిపించసాగింది. శాంత లేచి నిలబడి కళ్ళని, బుగ్గలని పైట చెంగుతో తుడుచుకుంది. ఐఎమ్ సారీ, ఇంకెప్పుడూ అలా అరవను చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి వంటవాడు చాలా అన్నం, 6గురికి సరిపడే అన్నం తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత 4-5 రోజులు ఆ ఇంట్లో ఓ రకమైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తల్లితో కొడుకు, కొడుకుతో తండ్రి, వదినతో మరిది, కోడలితో అత్త, మామతో కోడలు, ఎవరితో మాట్లాడుకోలేదు. శాంతకి 4 రోజుల తర్వాత ఓ కవర్ వచ్చింది. చింపి చదివింది. తన చిరునామా టైప్ చేసి ఉన్న చోట ఆ కవర్ను చింపి ఉత్తరం తీసి చదివింది. ఇంగ్లీష్లో టైప్ చేసి ఉంది. కింద సంతకం లేదు. పైన తనని సంబోధిస్తూ కూడా ఏమీ వ్రాసి లేదు. ఒకే ఒక వాక్యం రాసి ఉంది. చాలా పెద్ద వాక్యం. మీకు తీరని మనస్తాపం, ఇంట్లో అశాంతిని కలిగిస్తున్న నేను క్షంతవ్యుణ్ణి, దురదృష్టవంతుడిని, ఛాయ కొడుకుని మనసారా ప్రేమించే తండ్రిని, పిరికివాణ్ణి. కనీసం ఈ ఉత్తరాన్నైనా బాబుకు తాకించండి. దీన్ని ముద్దు పెట్టుకుని పోస్ట్ చేస్తున్నాను. ఆ ఉత్తరం చదువుకొని దిగులుగా నవ్వుకుంది శాంత. కాసేపు ఆలోచించి దాన్ని చింపేసింది. ఆ ముక్కలను తీసుకొని వెళ్ళి హాల్లో టేబుల్ మీద అందరికీ కనపడేలా ఓ ట్రేలో కుప్పగా పోసింది. 1 రోజులు గడిచాయి. శాంత సెలవు గడువు ఆ మర్నాడే పూర్తవుతుంది. అవును, నాకు తెలుసు చెప్పింది శాంత. సెలవు పొడిగించేటట్లయితే అప్లికేషన్ రాసి కొత్తది పోస్ట్ చేస్తాను చెప్పాడు శర్మ పొడిగా. శాంత చిన్నగా నవ్వింది. క్రమంగా ఆ నవ్వు పెద్దదైపోయింది. పగలబడి నవ్వింది. శర్మ నొచ్చుకోలేదు. ఆ నవ్వు సమాధానమైతే నాకు ఆ నవ్వులో అర్థం కనపడలేదు శాంతంగా చెప్పాడు. శాంత నవ్వుని ఆపుకొని చెప్పింది. కనపడదు, నాకే తెలియదుగా అసలు. వచ్చింది, నవ్వాను, అంతే. ఇప్పుడు ఆగింది. నా ప్రశ్నలకు సమాధానం. రిజైన్ చేద్దామనుకున్నాను. శర్మ అదిరిపడ్డాడు. శాంత మొహంలోకి నమ్మలేనట్లుగా చూశాడు. ఆ ఉద్యోగం పోతే రాదు మళ్ళీ. జీవితాంతం ఛాయ కొడుకుతోనే ఇలాగే గడుపుతావా? అది సాధ్యమా? చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో ముఖ్యంగా మీ నోటి వెంట విన్నాను ఛాయ పేరు. మనం నీ ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాం. కాదు, ఛాయ కొడుకుని గురించి. వాడు మీ కొడుకని ఒప్పుకోండి. జస్ట్ తల ఊపండి చాలు. లేదా కుడి చేతిని ఓసారి పైకెత్తి కిందకి దింపండి. తర్వాత ఆ విషయంలో మిమ్మల్ని దెప్పను. ఉద్యోగానికి వెళ్తాను, లేదా ఉద్యోగం పోనీయండి. నిర్ణయం మీదే. వాడు నా కొడుకు కానప్పుడు నువ్వు చెప్పింది ఎలా చేస్తాననుకున్నావు? నువ్వు ఉద్యోగం మానటం నాకు ఇష్టం లేదు. మానితే మాత్రం నువ్వు నా దృష్టిలో విలువను పోగొట్టుకుంటావు. సంపాదించే భార్యకు ఇచ్చే విలువ వేరు. ఇంట్లో కూర్చొని భర్త సంపాదనని తినే భార్య విలువ వేరు. తర్వాత నీ ఇష్టం. మీరు ఆలోచించుకోవటానికి 24 గంటల టైం ఇస్తున్నాను. శాంత కోరింది శర్మ చేయలేదు. ఆమె ఆ ప్రయత్నం కూడా విఫలమైపోయింది. సెలవుని ఇంకో వారం పొడిగించింది శాంత. 2 రోజుల తర్వాత శాంత భోజనాల దగ్గర 3 అన్నదమ్ములుండగా చెప్పింది. నిన్నటి నుంచి ఛాయ కొడుక్కి జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది. ధైర్యం ఉంటే ఛాయ కొడుకు తండ్రి, సారీ ధైర్యం కాదు, ప్రేమ ఉంటే ఛాయ కొడుకు తండ్రి వెళ్ళి డాక్టర్ని పిలుచుకురావటం ధర్మం. పచ్చకామర్లని డాక్టర్తో చెప్తే మరీ మంచిది. మనమే తీసుకువెళ్దాం. కామేశ్వరమ్మ వెంటనే చెప్పింది. వద్దండి. అదేమిటమ్మాయి, పిల్లవాడి ఆరోగ్యం ముఖ్యమా లేక మన పట్టుదల? చూస్తున్నాను, నిన్నెవ్వరూ నియంత్రించేవారు లేరనేగా. అయినా ఆడదానికి ఇంత మూర్ఖపు పట్టు ఉండకూడదు.
మీకు ఇష్టం లేదంటే ఈ క్షణంలో మొత్తం వదిలేసి వెళ్తాను. చాయ్ కొడుకుని తీసుకొని మరీ వెళ్తాను. మళ్ళా తిరిగి రాను. నా బాబు కోసం కూడా రాను. ఈ ఇంట్లో మొండివాళ్ళు ఇద్దరున్నారు. చాయ్ కొడుకు తండ్రి నేను. మరి నాకు చెప్పిన మాటలే ఆ వెధవకి మీరు చెప్పరే? ఇవి వాడికి వర్తిస్తాయి కదూ. దాక్కున్నవాడు గాజులు తొడుక్కున్న ఆడదానితో సమానం కాదా? ఇప్పుడే చెప్తున్నాను. వాడు డాక్టర్ని స్వయంగా తీసుకురాకపోతే, చాయ్ కొడుకు చచ్చిపోతే శవాన్ని చూడాల్సి వస్తుంది. అందుకే నేను బాధ్యురాల్ని కాదు. డాక్టర్ ఒంటరిగా వస్తే నా గదిలోకి ప్రవేశం లభించదు. తర్వాత నన్ను ఎవరు ఏమి అని ప్రయోజనం లేదు. వాడి చావుకి కారణం నేనొక్కదాన్నే కాదు, వాడి తండ్రి కూడా. ఎవరు కదల్లేదు. పావుగంటసేపు ఎదురు చూసి చెప్పింది శాంత. ఆ గదిలో సూర్యరశ్మి లేక ఇంతకాలం ఉండటం వల్ల పచ్చకామర్లు వచ్చినట్టున్నాయి. డాక్టర్ వచ్చేదాకా నేను ఆ గదిలోకి వెళ్ళను. అంటువ్యాధది. సాయంత్రం దాకా శాంత తాళం తెరిచి ఆ గదిలోకి వెళ్ళలేదు. 4-5 సార్లు లోపల నుంచి ఛాయ కొడుకు ఏడుపు వినిపించింది. అంతా విన్నారు, కానీ ఎవరూ ఏం మాట్లాడలేదు. శాంత చలనం లేని బొమ్మలా పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. అవధాని బయటకెళ్దామని లేవబోయాడు. శాంత పుస్తకంలో నుంచి చెప్పింది. అవధాని బయటకు వెళ్లే ప్రయత్నంలో ఉండటం చూసి, ఛాయ కొడుకు తండ్రి డాక్టర్ పిలవటానికి కానీ లేదా తన కొడుకు ఏడుపుని భరించలేని పక్షంలో బయటకు వెళ్ళాలి అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. అవధాని ఆగిపోయాడు. సాయంత్రమైంది, రాత్రైంది. ఎవరూ బయటకు కదల్లేదు. శాంత పుస్తకం వదల్లేదు. ఆ హెరాల్డ్ రాబిన్స్ లావుపాటి పుస్తకం చదువుతూనే ఉంది. చాలాసేపటి నుంచి లోపల నుంచి ఏడుపు వినపడటం లేదు. శాంత పుస్తకం నేలకేసి విసిరికొట్టి కంటి నిండిన నీరుతో చెప్పింది, ఛీ, హృదయం ప్రేమ లేని ఇంట్లోకి బానిసగా భార్యగా రావటం నేను ఏ జన్మలోనో చేసుకున్న పాపం. తాళం తెరుచుకొని లోపలికి వెళ్ళి తలుపు లోపల గడియ పెట్టింది. బయటకు వెళ్దామనుకున్న అన్నదమ్ములు 3 లేచారు. వేగంగా తలుపు తరుచుకొని బయటకు వచ్చింది శాంత. గుమ్మం మీద కూలబడి మోకాళ్లల్లో తల దాచుకొని ఏడుస్తూ చెప్పింది, దుర్మార్గురాల్ని, నన్ను మీరంతా కలిసి శిక్షించండి. ఛాయ కొడుకు పోయాడు. ఆ ఇల్లంతా స్తబ్దత, నిశ్శబ్దం. చేతులెత్తి అందరికీ దండం పెడుతూ చెప్పింది, చచ్చిపోయాడు. కసాయిదాన్ని నేను. నాకు అభ్యంతరం లేదు. ఎవరైనా వెళ్ళి ఏర్పాటు చూడండి. ఛాయ కొడుకు తండ్రి అయితే మరీ సంతోషిస్తాను. నా కళ్ళ ముందు నుంచి తీసుకుపోండి ఆ పసికందును. ఎవరూ కదల్లేదు. 3 కుర్చీలకు అతుక్కుపోయినట్టుగా కూర్చున్నారు. వెళ్ళరా? లేచి నిలబడి గద్దించింది శాంత. కొడుకు అంతిమయాత్ర ఏర్పాట్లు చేయటానికి కూడా వెళ్ళరా? అబ్బా, ఎంత ఎడారి హృదయంరా నీది. ఆ తండ్రి హృదయంలో ఎంత ఎండ కాస్తుందిరా. ఎవరూ చిటికెన వేలైనా కదపలేదు. శాంత అన్నదమ్ములు 3 వంక దాదాపు 10 నిమిషాల సేపు చూస్తూ ఉండిపోయింది. అంతా తలలు వంచుకొని కూర్చున్నారు. కదిలే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. ఎవరి కళ్ళల్లో నుంచి చిన్న కన్నీటి బొట్టు కూడా రాలలేదు. కామేశ్వరమ్మకి నోరు మెదపాలంటేనే భయంగా ఉంది. దాదాపు ఉన్మాదిలా ఉన్న కోడలిని ఆ క్రోధ మానసిక స్థితిలో మునుపు ఎన్నడూ చూడలేదు. భర్త వంక పిల్లల వంక చూడసాగింది. ఏంటమ్మా అని ఏం అర్థం కాని శాంత కొడుకు ఉండుండి తల్లి గడ్డం పట్టుకొని అడుగుతున్నాడు. సోమయాజులు గొంతు సర్దుకున్నాడు. లెండిరా మీలో నుంచి ఒకరు, ఆయన 2-3 సార్లు చెప్పాడు. ఎవరూ కదల్లేదు. నెమ్మదిగా లోపల నుంచి ఛాయ కొడుకు ఏడుపు సన్నగా వినపడింది. పచ్చకామెర్లు రాలేదు, చచ్చిపోలేదు, అబద్ధమాడాను. లేచి గిరుక్కున తిరిగి గదిలోనికి వెళ్ళి తలుపేసుకుంది. స్తబ్దత, నిశ్శబ్దం ఆవరించిన ఆ గదిలోకి మళ్ళీ జీవితం ప్రవేశించింది. కామేశ్వరమ్మ కళ్ళొత్తుకుంది. నేను సిగరెట్ తాగాలి. ఎవరితో చెప్తున్నట్టుగా కాకుండా గొనుగుతూ బయటకు వెళ్ళాడు శర్మ. మిగతా 2 కూడా ఒకరి తర్వాత మరొకళ్ళు బయటకు వెళ్లారు. ఆ ముసలి దంపతులు బాబు మిగిలిపోయారు ఆ గదిలో. కోడలు ఇంత ఆగమాగం చేస్తున్నా కిరుక్కుమనరే. ఆడదాన్ని 4 గంటిస్తే గాని. కామేశ్వరమ్మ మాటలని పూర్తి కానివ్వలేదు సోమయాజులు. నీకు తెలీదు, నువ్వు ఊరుకో. మన కోడలు కనపడేంత దుర్మార్గురాలు కాదు చెప్పాడాయన. అంటే శాంతమ్మ ఇలా ప్రవర్తించటం మీకు ఇష్టమేనా? రుసరుసలాడింది. అసలు మన ఇంట్లో జరుగుతున్న కథే వింతైనది. ఇది ఎలా పూర్తవుతుందో చూద్దాం. అసలు ఇది పూర్తయ్యే కథ కాదనిపిస్తుంది నాకు. ఎవరి పట్టుదలలు వాళ్ళవి. ఇప్పుడు శాంతమ్మ మన మాట వినని స్థితిలో ఉంది. శాంతకి ఇంత కాఠిన్యం ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదండి. మీరే ఏదైనా చెప్పి శాంతపరచాలి. మనసు మెత్తగా ఉండే వాళ్లల్లో కాఠిన్యం ప్రవేశిస్తే ఆ మనసు బండరాయి కన్నా కఠినమైపోతుందే అన్నారు సోమయాజులు. మర్నాడు ఉదయం సోమయాజులు శాంత స్నానానికి వచ్చినప్పుడు పలకరించాడు. ఆఫీస్కి నువ్వు సెలవు పొడిగించటం నాకు అట్టే ఇష్టం లేదమ్మా అన్నాడు. నాకు ఇష్టం లేదు నవ్వింది శాంత. సోమయాజులు కూడా బదులుగా నవ్వాడు. మీరు నా మానాన నన్ను వదిలేసి నేను చేసే పనులకి కోపం తెచ్చుకోకుండా ఉండటం నా అదృష్టం. కొద్ది క్షణాలాగి చెప్పింది. నువ్వు చేసే దాంట్లో వివేకం కనిపిస్తూ ఉంటే ఎలా కాదనగలను?
నీలోని విచారం, దుఃఖం మొత్తం ఎగిరిపోయేదాకా నేనేం పట్టించుకోదలుచుకోలేదు. ఆ విచారమే కోపంగా మారి నీ చేత ఇలా చేయిస్తుంది. నీ మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. కానీ ఇలా ఇంకా ఎక్కువ కాలం సాధ్యం కాదనుకుంటాను. అవును, కాదని నాకు తెలుసు, శాంత నవ్వి చెప్పింది. మరి అదే ఆలోచిస్తున్నాను. మీరు నాకు పని చేసి పెట్టాలి. అలాగే, ఏమిటి? చెప్తాను అంటూ శాంత బాత్రూంలోకి వెళ్ళిపోయింది. సరిగ్గా 2 రోజుల తర్వాత శాంత ఆఫీస్కు వెళ్ళిపోవాలి. సెలవిక పొడిగించినా మంజూరు కాదని, తప్పక వచ్చి ఆఫీస్లో చేరాలని ఆఫీస్ నుంచి శాంతకి రికార్డెడ్ డెలివరీ ఉత్తరం కూడా వచ్చింది. స్నానం చేశాక తన గదిలో ఛాయ్ కొడుకుకు స్నానం చేయిస్తూ ఆ విషయం ఆలోచించసాగింది. తను ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆ దోషి ఛాయ్ జీవితంతో, ఆమె ఒంటితో ఆటలాడుకున్న ఆ మగ పురుగు తనకి చిక్కలేదు, లొంగలేదు. తనెవరో బయటపడలేదు. తన కొడుకు మరణించడానికైనా సిద్ధపడ్డాడు, కానీ తనెవరో తెలియజేయడానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు. అతనికి తప్పకుండా తన కొడుకు మీద ప్రేమ ఉంది, వాత్సల్యం ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది. లేకపోతే ఛాయ్కి నెల్లూరికి యాపిల్స్ పంపి ఉండడు. 100 రూపాయలు తనకి మనీ ఆర్డర్ చేసి ఉండడు. తనకు ఆ ఉత్తరం రాసి ఉండడు. కానీ ఆ ప్రేమని అణుచుకుంటున్నాడు. తన బలహీనత అందరికీ తెలిసిపోవటం ఇష్టం లేదు. ఇప్పట్లో బయటపడడు కూడా. తనకి సమాధానం రాబట్టుకోవాలనే పట్టుదల, ఆ దుర్మార్గుడికి సమాధానం దొరకకుండా చేయాలనే పట్టుదల. ఈ 2 పట్టుదలల విలువ ఒకటే. 2 వైపులా మానసిక శక్తి సమానమే. కనీసం కొంతకాలం దాకా బయటపడడు. ఏది ఏమైనా సరే తను ఏర్పరచుకున్న ఆ ఇనుప తెర వెనక దాగే ఉంటాడు. తన పట్టుదల ఎప్పటికీ క్షీణించదు. రోజులు గడుస్తున్న కొద్దీ అది పెరుగుతుంది తప్ప క్షీణించదు. కానీ ఆ దుర్మార్గుడి పట్టుదల పెరగదు. రోజులు గడిచే కొద్దీ, పుత్రప్రేమ పొంగి పొర్లే కొద్దీ పట్టుదల తరుగుతుంది. రాజుకి వద్దామనే ఆలోచన కూడా పెరుగుతుంది. రాజుకి రావాలనే అవసరం కూడా పెరుగుతుంది. ఒక్కసారి తన కొడుకును చూసుకోవాలన్న కోరిక కూడా కలుగుతుంది. తను ఫలానా అని తెలిస్తే తల్లిదండ్రుల ముందు, అన్నదమ్ముల ముందు, తన ముందు, లోకం ముందు అవమానంతో, సిగ్గుతో, పశ్చాత్తాపంతో తన తల వాలిపోతుంది అనే భయంలో ఉన్నాడు. ఆ అవమానం, ఆ సిగ్గు, ఆ పశ్చాత్తాపం ఇనుప తెరలా అడ్డుగా నిలిచి సహజ ప్రేమను జయించలేకపోతున్నాయి. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజున ప్రేమ వాటన్నింటినీ జయిస్తుంది. కన్న కొడుకు మీద తీపి వాటిని ఛేదించుకొని బయటపడుతుంది. కాలమే దానికి సమాధానం చెప్తుంది. అంతదాకా తను వేచి ఉండాల్సిందే. శాంత ప్రశాంతంగా నిద్రపోతున్న ఛాయ్ కొడుకు వంక చూస్తూ ఆ రాత్రంతా చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. ఉదయం సూర్యకిరణాలు పృథ్వీని స్పర్శించే వేళ మొదటిసారిగా వంగి ఛాయ కొడుకును ముద్దు పెట్టుకుంది శాంత. శాంత గది తలుపులు బార్లో తెరిచి ఉండటం గమనించి అన్నదమ్ములు ముగ్గురు ఆశ్చర్యపోయారు. ఛాయ్ కొడుకుకి ఏమీ అయ్యుండదు కదా అని మనసులో కీడును శంకించారు. కానీ లోపలికి వెళ్ళి చూసే ధైర్యం మాత్రం ఎవరూ చేయలేదు. వెళ్ళి చూసినా శాంత కనపడేది కాదు. సూర్యోదయం అవుతూ ఉండగా శాంత ఛాయ్ కొడుకుని తీసుకుని బయటకు వెళ్ళింది. ఆ రాత్రి భోజనాల దగ్గర చెప్పింది శాంత, నేను రేపటి నుంచి ఆఫీస్కు వెళ్తున్నాను అని. ఎవరూ మాట్లాడలేదు. ఛాయ్ కొడుకు తండ్రి మీ ముగ్గురిలో ఎవరైనా కావచ్చు. ఐ కంగ్రాచులేట్ హిమ్. మనిషికి ఎంత ఇనుప హృదయం ఉండగలదో నిరూపించినందుకు. ఆమె మొహంలో ఆ క్రిందటి రోజు దాకా ఉన్న కోపం, విచారం అట్టే లేకపోవటం అందరూ గమనించారు. ఏదో తెరిపి ఉంది. ఛాయ్ చచ్చిపోయినా, ఇక్కడ ఈ ఇంట్లో తక్కువ కాలమే ఉన్నా, మన జీవితాల్లో ఎక్కువ కాలం భాగం పంచుకోకపోయినా, మన జీవితాంతం మన ఛాయగా, మన నీడగా, మన జ్ఞాపకాల్లో, మన మనసుల్లో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనమంతా మట్టిలో కలిసేదాకా ఆమె మనసుల్లో ఒక భాగం అయిపోయి ఉంటుంది. నిశ్చలంగా ఉన్న సరస్సులోని నీళ్లల్లో ఓ రాయి వేస్తే ఆ రాయి పడ్డ చోటు నుంచి చుట్టూతా గుండ్రంగా అనేక అలలు పుడతాయి. పుట్టి చాలా దూరం వెళ్తాయి ఆ అలలు. అలా నిశ్చలంగా ఉండే నీళ్ళల్లా ఉన్న మన జీవితాల్లో ఓ రాయి ఛాయ వచ్చింది. అనేక కలతలు, అలలు సృష్టించి నీళ్లల్లోని రాయిలా అడుక్కి మట్టిలోకి వెళ్ళిపోయింది. పైన అలలు అనేకం పుట్టాయి. ఛాయ వల్ల మన జీవితంలో అనేక సంఘటనలు, అనేక ఓటమిలు అన్నింటినీ భరించాము. నీళ్లల్లో అలలు అలా కలకాలం ఉండవు. మళ్ళీ నీళ్లు నిశ్చలంగా ఉండిపోతాయి. మన జీవితాలు కూడా అంతే. ఛాయ్ గురించి నేను ఇదే ఆఖరిసారి మాట్లాడేది. శాంత చెప్పేది అంతా శ్రద్ధగా వింటున్నారు. ఛాయ్ కొడుకు ఇప్పుడు మన ఇంట్లో లేడు. మౌనం. క్షేమంగానే ఉన్నాడు. దూరంగా ఉన్నాడు. నాకు తెలిసిన ఒకళ్ళకి ఇవాళ ఉదయం అప్పగించాను. ఫలానా ఊళ్ళోని ఫలానా చిరునామాలో ఉన్న ఫలానా వ్యక్తికి అప్పగించమని కోరాను. ఇప్పుడు రైల్లో అతనితో ఛాయ్ కొడుకు వెళ్తూ ఉంటాడు. చాలా చాలా దూర ప్రదేశానికి. అనాథాశ్రమంలో చేరుస్తారు వాళ్ళు. అక్కడే పెరిగి పెద్దవాడవుతాడు. మీరెవరూ ఛాయ్ కొడుకుని ఎప్పటికీ చూడలేరు.
ఆగి చిన్నగా నవ్వి చెప్పింది. అంటే తన కొడుకుని ఆ తండ్రి ఇంకా చూసుకోలేడు. ఎన్నిసార్లు అవకాశం నేనిచ్చినా దాన్ని అతను ఉపయోగించుకోలేదు. తనే తండ్రినని నా ముందు ఒప్పుకునేదాకా చూసుకోలేడు. అంతదాకా తన కొడుకు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, అసలు ఎలా ఉంటాడో కూడా తెలియదు, తెలుసుకోలేడు, తెలియనివ్వను. అంతా ఆమె చెప్పేది జాగ్రత్తగా వింటున్నారు. ఆగి అందరి వంక చూసి మళ్ళీ చెప్పసాగింది. ఎప్పుడైనా తన కొడుకుని చూసుకోవాలన్నంత ప్రేమ కలిగితే, నాతో తన తప్పు ఒప్పుకుంటే వాడి చిరునామా సంతోషంగా చెప్తాను. తండ్రి కొడుకులని ఇద్దరినీ కలుపుతాను. ఆ రోజు ఎంత దూరంలో ఉండదని కూడా అంతా అనుకుందాము. సోమయాజులు నవ్వుతూ కోడలి వంక చూశాడు. మానవ జీవితాలు స్థిరం కావు. రేపు ఎలా ఉంటుందో చెప్పలేము. ఇవాళ పడుకున్న నేను రేపు లేకపోవచ్చు. డాక్టర్ ఏ హెమరోజో వచ్చిందని చెప్పొచ్చు, లేదా రోడ్డు దాటుతూ ఉంటే బస్ కింద పడొచ్చు. నాకు ఏదైనా కావచ్చు. కాబట్టి నేను చచ్చిపోయే లోపలే తన కొడుకు సంగతి తెలుసుకోవాలి ఆ తండ్రి. ఎందుకంటే వాడెక్కడున్నాడో నాకు తప్ప మరెవరికీ తెలియదు. తెలియకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఇంట్లో అంతా నిశ్శబ్దం. ఇవాల్టితో ఛాయ కొడుకు అధ్యాయం ముగిసింది. రేపటి నుంచి మళ్ళీ మనం ఎప్పటిలానే మన పాత జీవితాలని కొనసాగిద్దాం. జరిగిందంతా పీడకల అనుకుందాం. ఇంకా మౌనం, ఇంకా నిశ్శబ్దం. వాడి తండ్రి, ఛాయ కొడుకు తండ్రి మన మధ్య ఉన్నాడు, కానీ ఎవరో తెలియదు. ఛాయ కొడుకు తండ్రి కొడుకు, ఛాయ కొడుకు తండ్రి కొడుకు. అలా పలకటానికే గమ్మత్తుగా లేదు? ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఛాయ కొడుకు తండ్రి ఎవరో ఒక్కరికే తెలుసు. ఆమె కొడుకు ఎక్కడున్నా కూడా ఒక్కరికే తెలుసు. ఈ ఇద్దరి మధ్య సంధి జరిగితే కానీ నాకు శాంతి లేదు. ఎవరూ పెదవి విప్పలేదు. రేపెప్పుడో వాడు నా కొడుకి అని మీలో ఒకరు నాతో రహస్యంగా చెప్తారు. నేను ఆ రహస్యాన్ని అలాగే ఉంచుతాను. ఇంకెవరికీ చెప్పను. నా తృప్తి కోసం తెలుసుకుంటున్నాను అంతే. అప్పుడు కానీ అతను ఛాయ కొడుకుని, అంటే తన కొడుకును చూడలేడు. చిరునవ్వు నవ్వి పూర్తి చేసింది శాంత తన చెప్పదలుచుకున్నది. అందుకే వాడు రేపటి కొడుకు. శుభం. ఈ నవల పేరుని చెప్పకుండా దాచాను కదండి. ఈ నవల పేరు రేపటి కొడుకు. రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు. రచయిత గారు మరి ఛాయ కొడుకుకు తండ్రి ఎవరో పాఠకులకే వదిలేసినట్టుందండి. దీని వెనక మాటలు కొన్ని ఉన్నాయి. అవి రేపటి భాగంలో అప్లోడ్ చేస్తాను. మరి మళ్ళీ మరొక మంచి నవలతో కలుసుకుందాం. ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.